ఫ్రెండ్స్, ఈ శిల్పాన్ని మనం మహాభారతంలోని పారిజాత అపహరణం ఎపిసోడ్ నుంచి తీసుకోవచ్చు. శ్రీకృష్ణుడి భార్య అయినటువంటి సత్యభామ ఒకరోజు శ్రీకృష్ణుడితో తనకు పారిజాత పుష్పం అంటే ఎంతో ఇష్టమని చెప్తుంది. తనకు పారిజాత పుష్పాన్ని తీసుకురావాల్సిందిగా కోరుతుంది. భార్య కోరిక ప్రకారం శ్రీకృష్ణుడు పారిజాత పుష్పాన్ని తీసుకురావడానికి వెళ్తాడు. అసలు పారిజాత పుష్పం అనేది స్వర్గలోకంలో ఇంద్రుడి దగ్గర ఉంటుంది. శ్రీకృష్ణుడు ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి డిస్కషన్స్ జరిపి అవి విఫలమవడంతో ఆ పారిజాతం చెట్టుని వేళ్లతో సహా పకిలించుకొని తీసుకొచ్చేస్తాడు. ఇక్కడ మనం రైట్ సైడ్ ఏనుగు మీద ఇంద్రుడిని చూడవచ్చు. లెఫ్ట్ సైడ్ ఉన్నది కృష్ణుడు. అసలు ఆ పారిజాత పుష్పం యొక్క విశిష్టత ఏమిటి అంటే దాని ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది మరియు ఆ పుష్పం ఎప్పటికీ డ్రై అవ్వదు.